ఒక ఇంటిని గాని ప్రాంతాన్ని గాని అందంగా తీర్చిదిద్దడంలో మిర్రర్స్ అదేనండి అద్దాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే మీరు సంతోషంగా ఉండడానికి మిర్రర్స్ ని సరైన విధంగా అమర్చే విధానం వల్ల సంతోషాన్ని ఆహ్వానించవచ్చు. అలాగే మిర్రర్స్ ని అమర్చే విధానం ఫెంగ్షూ శక్తిని ఆకర్షించగలవు, అలాగే శక్తిని నశింప చేయగలవు అని కూడా అంటారు. మరి ప్రభావవంతమైన ప్రయోజనాలు పొందేందుకు అద్దాలను ఎలా ఉపయోగించాలి, ఎక్కడ అమర్చాలి, ఎక్కడ అమర్చకూడదు వంటి ప్రశ్నలు ఉంటే ఈ వీడియో మీకోసమే. డైనింగ్ అలాగే లివింగ్ రూమ్లలో ఖచ్చితంగా మిర్రర్స్ ని అమర్చి తీరాలి. ఎందుకంటే డైనింగ్ రూమ్ అనేది ఒక కుటుంబం యొక్క సంపదకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే ఎనర్జీని పెంపొందించే శక్తి డైనింగ్ రూమ్ లో ఉంటుంది. అలాగే టుగెదర్లు జరిగే లివింగ్ రూమ్ లో మిర్రర్ ను అమర్చడం వల్ల సందడి చేసేవారు రెట్టింపైనట్టు కనపడి పండుగ వాతావరణంతో ఇల్లు కళకళలాడుతుంది. అలాగే కొన్ని సమస్యలను హైడ్ చేయడానికి కూడా మిర్రర్స్ ను ఉపయోగించాలి. స్క్వేర్ పిల్లర్స్ వంటి సమస్యలను మిర్రర్స్ తో హైడ్ చేయొచ్చు. చాలా ఇళ్లలో పిల్లర్స్ ఉంటాయి. బేస్మెంట్స్ లో అలాగే ఆఫీస్ లో గది మధ్యన గనక పిల్లర్స్ ఉంటే 4 వైపులా మిర్రర్స్ అమర్చి ఆ పిల్లర్ ని అందంగా కవర్ చేయొచ్చు. అలాగే మీ ధనాన్ని రెట్టింపు చేసేందుకు మిర్రర్స్ ని ఉపయోగించవచ్చు. మీ నగలు అలాగే క్యాష్ రిజిస్టర్ ని ప్రతిబింబించే విధంగా మీ షాప్ యొక్క ప్రధాన ద్వారం వద్ద మిర్రర్ ని అమర్చినట్లయితే డబ్బును ఆకర్షించే ఫెంగ్షూ శక్తి త్వరగా ఆకర్షించబడుతుంది. అప్పుడు బోలెడు మంది కస్టమర్లు ఏర్పాటై మీరు సంపన్నులవుతారు. స్పేస్ ఎక్కువగా ఉండేలే కనిపించేందుకు మిర్రర్స్ అమర్చొచ్చు. మీ గది చిన్నది లేదా పొడవాటి హాల్వే ఉన్నట్టయితే అద్దాన్ని అమర్చేందుకు అవే సరైన స్థలాలు. గోడకి ఎదురుగా మీరు ఒక మిర్రర్ ఏర్పాటు చేసినట్టయితే స్పేస్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అలాగే ఫెంగ్షూ ప్రకారం బెడ్రూమ్ లో మిర్రర్స్ అసలు ఉంచకూడదు. ఫ్రంట్ డోర్ ఎదురుగా మిర్రర్ ని అమర్చకండి. దీనివల్ల ఎనర్జీ ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. చాలా వ్యాపారాలు ఈ చిట్కాని పాటించకపోవడం ద్వారా నష్టాలను చవిచూస్తున్నారు. హాల్ ని ఓపెన్ చేయడానికి మిర్రర్ ను ఉపయోగించడం అద్భుతమైన ఆలోచన. అంతేకాని ఫ్రంట్ డోర్ కి ఎదురుగా మాత్రం మిర్రర్ ని ఎప్పుడు ఉంచకండి. అలాగే టాయిలెట్ డోర్ ని, ఫైర్ ప్లేస్ ని, స్టవ్ టాప్ ని, గందరగోళంగా ఉండే ప్రాంతాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా అద్దాన్ని అమర్చకూడదు. ప్రత్యేకించి అగ్నికి ఇది వర్తిస్తుంది. కొంచెం ఫైర్ మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. అయితే ఎక్కువ ఫైర్ వల్ల ఎనర్జీ అధికం అవుతుంది. అలాగే మెట్ల కింద మిర్రర్ ని అమర్చడం వల్ల మీరు మెట్లు దిగే ప్రతిసారి మీ ప్రతిబింబం ముక్కలుగా కనిపిస్తుంది. మీ ప్రతిబింబంలో తల లేదా కాళ్ళు కట్టై అద్దంలో కనిపిస్తుంది. అందుకే మెట్ల కింద కూడా అద్దం అమర్చడం మంచిది కాదు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.